అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. H1B లాటరీ అయితే అయిపోయింది. వర్షం వెలిసింది. ఇంక ఇప్పుడు రిజల్ట్ అయితే వస్తుంది. మనం ఒకప్పుడు 10th క్లాస్ రిజల్ట్ కోసం, ఇప్పుడు 10th క్లాస్ రిజల్ట్కి అంత సీన్ లేదు, కానీ ఒకప్పుడు రోజుల్లో ఆ 10th క్లాస్ రిజల్ట్ వస్తుందంటే ఇక టెన్షన్ లాగా H1B కూడా అదే పరిస్థితి. ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ యోగ్ స్టాక్ తరఫున కంగ్రాచులేషన్స్, యూ డన్ ఎ గ్రేట్ జాబ్. ఎస్పెషల్లీ ఈ ఇయర్ కంప్లీట్ డిఫరెంట్. అంతకుముందు ఇయర్ ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ అయితే నిజంగా ఏదో వైన్ షాపులకి వేసినట్టు వేసేసారు. ఇష్టం వచ్చినట్టు 10 అప్లికేషన్లు, 15 అప్లికేషన్లు, కన్సల్టెన్సీలని ఇవ్వని. బట్ ఈ ఇయర్ రియల్గా వర్త్ఫుల్ క్యాండిడేట్స్, నిజంగా వేజ్ బేస్డ్, అంటే వాళ్ళ టాలెంట్కి ఎంత శాలరీ ఇవ్వచ్చు అనేది గవర్నమెంట్ సెట్ చేసిన దాని ప్రకారం అప్లై చేశారు. ఫస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ నిజంగా కంగ్రాచులేషన్స్ అండ్ యూర్ ఆల్. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవాళకి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూసి ఆ అమ్మాయి ఏడుస్తుంది, 3rd టైం నాది ఈ ఇయర్, ఇంకా ఇప్పటి వరకు అయితే రాలేదు, మరి ఇంకా ముందు వస్తారో రాదో అని తెలియదు. ఇంకా డోంట్ వరీ అండి, 31st లాస్ట్, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. రిజల్ట్ ఫేజ్ బై ఫేజ్ వస్తుంది, మీకు రావచ్చేమో. ఆల్వేస్ హోప్ ఫర్ ది బెస్ట్. మనం ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే, ఇది కాకపోతే మీకు ఇంకేదైనా మంచి దెర్ ఈజ్ సంథింగ్ గుడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అనుకోవాలంతే. ఆల్వేస్ ఏంటంటే, ఇప్పుడు H1 రానంత మాత్రాన లైఫ్ ఇదేమీ అయిపోదు కదా. సో ఇంకా మనకు మంచి జాబ్ వస్తుంది అనుకోవచ్చు, లేకపోతే మంచి ఏదో సంథింగ్ యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఆల్వేస్ పాజిటివ్. ఓకే, అయితే ఇవాళ ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, మీకు H1 వచ్చింది, ఫైన్, నో ప్రాబ్లం. ఇప్పుడు పిటిషన్ వేయాలి కదా. మీకు పికప్ అయిన డే నుంచి, అంటే ఇప్పుడు ఒక 2-3 డేస్ నుంచి రిజల్ట్ రావడం మొదలుపెట్టింది కదా, ఆ రోజు నుంచి మీకు 90 డేస్ టైం ఉంటుంది అనమాట. 90 డేస్ లోపు మీరు పిటిషన్ అప్లై చేయాలి. అయితే నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశా. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేను మోస్ట్ ప్రాబ్లీ ఒకవేళ నేను చెప్పేవేమన్నా తప్పు అంటే మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నో ప్రాబ్లం. బట్ నేనైతే అటార్నీని కాదు. ఇంకేమన్నా కొన్ని ఇందులో వచ్చినవి మీకు కావాలి ఇంకా డీప్గా అంటే మీరు అటార్నీని అడిగి తెలుసుకోండి. బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీరు ఇవి అయితే ఫాలో అవటం బెస్ట్ అనమాట. సో మనం స్లైడ్ బై స్లైడ్ చూద్దాం ఏం చెప్పాను అనేది. Right. What happens if you are selected? Your employer must file the full H1B petition using the new I-129 form. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ఎందుకు అంటే I-129 ఫాము April 1st నుంచి అందరికీ, ఈ కొత్తగా లాటరీ వాళ్ళకనే కాదు, ప్రతి H1B వాళ్ళకి ఎక్స్టెన్షన్లకు వెళ్ళినా సిఓఎస్కి వెళ్ళినా చేంజ్ చేశారు. దాంట్లో ఏం అడిగారు, మీరు జాబ్ డీటెయిల్ డిస్క్రిప్షను, తర్వాత ఎవిడెన్స్ ఆఫ్ స్పెషాలిటీ ఆక్యుపేషన్, అంటే మీరు ఈ పర్టికులర్ పొజిషన్ మీ స్కిల్ సెట్ ఇవన్నీ దాంట్లో మెన్షన్ చేశారు. తర్వాత LCS సబ్మిట్ చేయాలి. తర్వాత ఒకవేళ కనుక RFEలు వస్తే మీరు రెస్పాండ్ అవ్వాలి. సో ఇది ఇప్పుడు చేయాల్సింది. ఇంకా విండో వచ్చేసి 90 డేస్, ఈ డేట్ నుంచి మీరు అప్లై చేయాలి. అయితే I-129 ఫామ్ గురించి కొత్తగా ఏమేమి వచ్చినాయి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో క్లియర్గా చేసా. దాని గురించి ఒకవేళ మీరు ఏమైనా మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతా, ఆ వీడియో మీరు మళ్ళీ వెళ్ళి చూడండి. వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒకవేళ మీరు కనుక ఆ అప్లికేషన్ కాకుండా పాత అప్లికేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. కొత్త అప్లికేషన్లో ఏమేమి ఉన్నాయి అనేది దాంట్లో క్లియర్గా రాసా. మళ్ళీ ఈ వీడియోలో మనం టైం వేస్ట్ అయితే చేయొద్దు. సో ఇది మెయిన్ మీరు అప్లై చేయాల్సినటువంటిది. సో నెక్స్ట్ ఏంటంటే, న్యూ H1B అప్లికేషన్ ఫామ్ చేంజెస్ ఫ్రమ్ April 1st. ఇది నేను ఆల్రెడీ కవర్ చేశాను కదా. దాంట్లో కీ అప్డేట్స్ ఏమొచ్చినాయి అంటే, డీటెయిల్డ్ జాబ్ డిస్క్రిప్షన్, రిక్వైర్మెంట్స్, మోర్ ఎవిడెన్స్ ఈజ్ నీడెడ్ టు ప్రూవ్ స్పెషాలిటీ ఆక్యుపేషన్. అంటే ఏంటంటే, ఈ పర్టికులర్ పొజిషన్కి మీరే కరెక్టు, లోకల్ వాళ్ళు దొరకలేదు అనేటువంటిది మీరు స్కిల్ సెట్, హైలీ స్కిల్డ్, H1B వీసా అంటే హైలీ స్కిల్డ్, అది మీరు ప్రూవ్ చేయాలి. తర్వాత మోర్ ఎంప్లాయర్ కంప్లైంట్స్ క్వశ్చన్స్, అంటే ఎక్కువ ఎంప్లాయర్, అంటే మీకు ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఉందో మీ స్కిల్స్ ప్రూవ్ చేసుకోవడానికి ఎంప్లాయర్ కూడా నేను ఇతన్ని ఎందుకు తీసుకోవాలి, ఇతను తప్ప నాకు లోకల్ వాడు దొరకడా అనేది ప్రూవ్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఎంప్లాయర్కి ఎక్కువ ఉందన్నమాట. ఒకవేళ రేపు పొద్దున RFE బడి ఈ పర్టికులర్ పొజిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ జావా డెవలపరో, SQL డెవలపరో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ సంథింగ్ అనుకున్నప్పుడు, ఈ పర్సన్ నీకు ఎందుకు దొరకలేదని వాళ్ళు ఏమైనా RFE ఇచ్చారనుకోండి, అప్పుడు ఎంప్లాయర్ రిప్లై ఇవ్వాలి, లేదు ఇతనికి ఈ స్పెషల్ AI స్కిల్ ఉంది కాబట్టి మేము ఇతన్ని తీసుకుంటున్నాము, ఇలా సంథింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఇఫ్ యువర్ H1B ఈజ్ స్టిల్ పెండింగ్, నాట్ అప్రూవ్డ్ యెట్, యూ కెనాట్. ఇవన్నీ కైండ్ ఆఫ్ డూస్ అండ్ డోంట్స్ టైప్స్ అనమాట. అంటే మీరు ఒక్కసారి మీ పిటిషన్ అప్లై చేసిన తర్వాత, అంటే ఇప్పుడు మీరు కంపెనీ ఏజెంటా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ H1B పిటిషన్ అప్లై చేస్తారు కదా, చేసిన తర్వాత మీకు ఏమేమి యూ కెనాట్ ఏంటంటే,
ట్రాన్స్ఫర్ ఇట్ టు అనదర్ ఎంప్లాయర్. మీకు H1 పిటిషన్ అప్రూవ్ అయ్యే వరకు మీరు ఆల్రెడీ ఒక్కసారి అప్లై చేసిన తర్వాత వేరే ఎంప్లాయర్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉండదు. నెక్స్ట్, వాట్ కెన్ హ్యాపెన్ బిఫోర్ అప్రూవల్. మీరు వన్స్ అప్లై చేసిన తర్వాత మీకు 90 days విండో ఉంటుంది, ఆ లోపు అప్లై చేయాలి. చేసిన తర్వాత 2 సినారియోస్ మీకు ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. నెంబర్ 1, ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్ ఇన్ ద లాటరీ, అనదర్ ఎంప్లాయర్ కెన్ ఫైల్ ఏ న్యూ క్యాప్ సబ్జెక్ట్ పిటిషన్ ఫర్ యూ యూజింగ్ యువర్ సేమ్ సెలెక్షన్. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, మీకు దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి 2 సపరేట్ సినారియోస్ రాశాను అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో మీకు ఈ లాటరీ మీద వేరే ఎంప్లాయర్ అప్లై చేయొచ్చు, కానీ దిస్ ఈజ్ నాట్ ఏ ట్రాన్స్ఫర్, దిస్ ఈజ్ ఏ న్యూ పిటిషన్ అండర్ ది సేమ్ లాటరీ, మీకు ఆల్రెడీ వచ్చినటువంటి లాటరీ. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ యువర్ ఎంప్లాయర్ విత్డ్రాస్ ద పెండింగ్ పిటిషన్. అంటే ఇప్పుడు మీకు రేపు పొద్దున April 1st April 2nd అప్లై చేశాడు H1B, మధ్యలో ఆయన విత్డ్రా చేసుకున్నాడు, నాకు ఈ క్యాండిడేట్ వద్దు, నేను జాబ్ ఇవ్వట్లేదని చెప్పి, అప్పుడు యువర్ సెలెక్షన్ ఈజ్ స్టిల్ వ్యాలిడ్. మీ లాటరీలో సెలెక్ట్ చేసింది వ్యాలిడ్, బట్ అనదర్ ఎంప్లాయర్ మస్ట్ ఫైల్ బిఫోర్ ద ఫైలింగ్ విండో క్లోజెస్. మీకు 90 days ఫైలింగ్ విండో ఉంటుంది కదా, ఆ విండో లోపల చేయాలన్నమాట. అది అయిపోయిన తర్వాత చేయడానికి లేదు. ఒకవేళ ఈయన పిటిషన్ విత్డ్రా చేసుకుంటే మళ్ళీ వేరే ఎంప్లాయర్ని అప్రోచ్ అయ్యి మీరు ఆ పర్టికులర్ విండో లోపు మీరు చేసుకోవచ్చు. ఓకే, అగైన్ దిస్ ఈజ్ నాట్ ఎ ట్రాన్స్ఫర్, దిస్ ఈజ్ ఎ న్యూ పిటిషన్. ఓకే, ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఆల్రెడీ మీకు H1 వచ్చిన తర్వాత అప్పుడు ట్రాన్స్ఫర్ కిందకు వస్తుంది. ఇప్పుడు కేవలం న్యూ పిటిషన్ కిందకు మాత్రమే వస్తుంది అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నాకు కూడా మొన్న రీసెంట్గా ఎవరో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు, H1 రన్నింగ్ పిటిషన్ రన్నింగ్లో ఉన్నప్పుడు ట్రావెల్ చేయొచ్చా అని చెప్పేసి. కెన్ యూ ట్రావెల్ డ్యూరింగ్ ద ప్రాసెస్? ట్రావెల్ రూల్స్ డిపెండ్ ఆన్ యువర్ స్టేజ్. ఓకే, 100% ట్రావెల్ చేయకూడదు అని అయితే లేదు ఎక్కడ కూడా, కానీ చెయ్యొద్దు అంటారనమాట. ఎందుకు అంటే యూ కెన్ ట్రావెల్ నార్మల్లీ, నథింగ్ స్టాప్స్ యూ ఇఫ్ యూ ఆర్ అవుట్ సైడ్ యునైటెడ్ స్టేట్స్. ఓకే, మన ఇండియా నుంచి కనుక ఎవరైనా H1B అప్లై చేస్తే ఆబ్వియస్లీ మనం స్టాంపింగ్ చేయించుకున్న తర్వాత కదా యూఎస్లోకి ఎంటర్ అయ్యేది, కాబట్టి మీ ట్రావెల్కి మీరు ఎటన్నా పోవచ్చు, ఎటన్నా తిరగచ్చు, స్టాంపింగ్ చేయించుకునే వరకు ఎటన్నా పోవచ్చు, ఎటన్నా తిరగచ్చు, అది పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. ఇఫ్ యు ఆర్ ఇన్సైడ్ ది యూఎస్ అనే F1 OPT STEM OPT మీరు అప్లై చేస్తుంటే కనుక H1 లాటరీలో, do not travel after your employer files the H1B change of status petition until it is approved. ఓకే, మీరు ఎప్పుడైతే పిటిషన్ ద మూమెంట్ USCIS వాళ్ళకి ఇచ్చి ఫైలింగ్ నెంబర్ తీసుకుంటారో అప్పటి నుంచి ఇంకా మీరు ట్రావెల్ చేయడానికి లేదు. యు ఆర్ లాక్డ్ అంటిల్ మీ పిటిషన్ వచ్చేదాకా అనమాట. ఇఫ్ యూ ట్రావెల్, USCIS మే ట్రీట్ యాజ్ అబాండన్మెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్టేటస్. అంటే మీకు ఇక చేంజ్ ఆఫ్ స్టేటస్ వద్దు అని మీరు వదిలేసుకొని వెళ్ళిపోయినట్టు USCIS వాళ్ళు అనుకుంటారు, కాబట్టి మీరు ట్రావెల్ అయితే చెయ్యకండి. పిటిషన్ USCISకి ఇచ్చిన తర్వాత ఎవరైనా సరే, మీకు ఏ ఎమర్జెన్సీ ఉన్నా, ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉన్నా, ఏది ఉన్నా సరే ట్రావెల్ అయితే చేయకండి. ఒక్కసారి దీన్ని మీరు అటార్నీతో కన్ఫర్మ్ కూడా చేసుకోండి. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను పెట్టాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకా, ఇఫ్ USCIS ఫోర్స్ కౌన్సిలర్ ప్రాసెసింగ్, డూ యూ హ్యావ్ టు లీవ్ ద US. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒక్కొక్కసారి మీకు కౌన్సిలర్ ప్రాసెసింగ్ పడేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. కొంతమంది కౌన్సిలర్ ప్రాసెసింగ్ కావాలని తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు అంటే, ఇప్పుడు OPT 1 year అయిపోయింది, తర్వాత 2 years STEM OPT ఉంటుంది కదా, ఇప్పుడు ఈ ఇయర్ H1 పికప్ అయింది. కౌన్సిలర్ ప్రాసెసింగ్ తీసుకుంటే ఏంటంటే, మీరు వెళ్ళి ఇండియాలో స్టాంపింగ్ చేయించుకునే వరకు ఇంకో 2 years మీకు ఈ STEM OPT వాడుకొని, తర్వాత 2 years తర్వాత ఇండియా వెళ్దాము, వెళ్ళి ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేసి స్టాంపింగ్ చేయించుకొని అప్పటి నుంచి H1B క్లాక్ స్టార్ట్ చేసుకుందాము అని అనుకుంటారు అనమాట. సో మీకు ఇది ఓకే, నో ప్రాబ్లం, అలా వెళ్ళి వీసా తీసుకొని స్టాంపింగ్ చేయించుకొని రావడం ఓకే. అదర్ దాన్ దట్, ఒకవేళ USCIS కూడా మీకు కౌన్సిలర్ ప్రాసెసింగ్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఎస్, ఇఫ్ USCIS అప్రూవ్స్ యువర్ H1B యాజ్ కౌన్సిలర్ ప్రాసెసింగ్, యూ మస్ట్ లీవ్ ద US టు గెట్ ద వీసా స్టాంప్ బిఫోర్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ H1B స్టేటస్. ఓకే, దీనికి ఆ కౌన్సిలర్ ప్రాసెసింగ్ డిఫరెంట్ ఏంటంటే, అది మీరు అప్లై చేసేటప్పుడే, పిటిషన్ అప్లై చేసేటప్పుడే యూ విల్ చూస్ కౌన్సిలర్ ప్రాసెసింగ్, అది డిఫరెంట్. ఇది వాళ్ళు గనక మీకు కౌన్సిలర్ ప్రాసెసింగ్ ఇస్తే, లేదు ఇప్పుడు OPT మీద ఉండి, నేను చెప్తా ఎందుకంటే అనేది, OPT మీద ఉండి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు నోవే ఇవ్వాలి, మీరు అక్కడ మీ H1B స్టార్ట్ కాదనమాట. ఒకసారి చూద్దాం. యు ఆర్ అన్ OPT ఆర్ అంటే ఎగ్జాంపుల్ సినారియోస్ రాసా, యు ఆర్ అన్ OPT STEM OPT, యూ ఫైల్డ్ చేంజ్ ఆఫ్ స్టేటస్, యూ రెస్పాండెడ్ టు అన్ RFE, యు ఆర్ ఫిజికల్లీ ఇన్సైడ్ ద US. ఇఫ్ USCIS చేంజెస్ యువర్ కేస్ టు కౌన్సిలర్ ప్రాసెసింగ్, your H1B is not activated inside the US. You cannot start H1B work until you exit the US, get the visa stamp and re-enter. ఓకే, ఇప్పుడు మీరు చేంజ్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసినప్పుడు కనుక కౌన్సిలర్ ప్రాసెసింగ్ వాళ్ళంతటా వాళ్ళు ఇస్తే ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ, నో అదర్ చాయిస్. మీ H1B స్టార్ట్ కాదు.
ఓకే, నెక్స్ట్, వై డస్ యుఎస్సిఏఎస్ ఫోర్స్ కాన్సులర్ ప్రాసెసింగ్? ఇది ఇంపార్టెంట్ థింగ్, మీరు చూసుకోండి. దిస్ ఈజ్ యూజువల్లీ హ్యాపెన్స్ యువర్ స్టేటస్ వాజ్ నాట్ మెయింటైన్ ప్రాపర్లీ, యువర్ ట్రావెల్ డ్యూరింగ్ ఏ పెండింగ్ సిఓఎస్, యుఎస్సిఏఎస్ ఈజ్ నాట్ కన్విన్స్డ్ యూ క్వాలిఫై ఫర్ చేంజ్ ఆఫ్ స్టేటస్. ఏమన్నా అంటే మీకు ఇంతకుముందు మీరు పనిచేసినప్పుడు F1లోనో, ఓపీటీలోనో, స్టెమ్లోనో ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే, నెక్స్ట్ దేర్ వాజ్ ఎ గ్యాప్ బిట్వీన్ ఓపీటీ, స్టెమ్ అండ్ ఫైలింగ్. ఇలాంటి గ్యాప్స్ మధ్యలో ఏమన్నా ఉండి మీరు రూల్స్ కనుక ఫాలో కాకపోయినా, యూ వయలేటెడ్ F1 రూల్స్, ఈవెన్ అన్ఇంటెన్షనల్, తెలిసినా తెలియకపోయినా అన్ఇంటెన్షనల్లీ ఏదైనా ఒక రూల్ మీరు ఇది చేశారనుకోండి, వయలేట్ చేశారనుకోండి, అది కూడా తప్పు కిందకే వస్తుంది. ఇలాంటివి ఏమన్నా యుఎస్సిఐఎస్ కనుక మీ H1B పిటిషన్ అప్రూవ్ చేసే కన్నా ముందు కనుక వాళ్ళు తెలుసుకుంటే ఆబ్వియస్లీ మీకు కన్సులర్ ప్రాసెసింగ్ ఇస్తారు. సో యూ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ, గో టు ఇండియా, గెట్ స్టాంప్డ్ అండ్ కమ్ బ్యాక్ అనమాట. అది పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి, కెన్ యూ యూస్ H1B ఇన్సైడ్ ద యూఎస్ వితౌట్ స్టాంపింగ్ ఇఫ్ యుఎస్సిఐఎస్ ఫోర్స్డ్ కన్సులర్ ప్రాసెసింగ్? ఓకే, మీరు చాలామంది అనుకుంటారు యాక్చువల్గా మనం ఇండియా వెళ్ళక్కర్లేదని. నేను ఇందాక చెప్పిన ఆ ఎగ్జాంపుల్లో కన్సులర్ ప్రాసెసింగ్ మీ అంతటా మీరు ఏది రిక్వెస్ట్ చేస్తే తప్ప యుఎస్సిఐఎస్ వాళ్ళు కనుక కన్సులర్ ప్రాసెసింగ్ ఇచ్చారనుకోండి, ఇఫ్ యుఎస్సిఐఎస్ ఫోర్సెస్ కన్సులర్ ప్రాసెసింగ్ యూ కెనాట్ యాక్టివేట్ H1B ఇన్సైడ్ ద యూఎస్. యూ మస్ట్ లీవ్ ది యూఎస్, అటెండ్ వీసా స్టాంపింగ్ ఎట్ యూఎస్ కాన్సులేట్, రీఎంటర్ ది యూఎస్ విత్ H1B వీసా, స్టార్ట్ వర్కింగ్ ఆన్ H1B స్టేటస్. ఓకే, దెర్ ఈజ్ నో వర్క్ అరౌండ్ ఫర్ దిస్, నాకు తెలిసినంత వరకు. కానీ అటార్నీతో చెక్ చేసుకోండి, నేనేం చెప్పినా అటార్నీతో చెక్ చేసుకోండి మీరు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ 100K ఫీ. 100K ఫీ వచ్చేసి కౌన్సిలర్ ప్రాసెసింగ్కి వెళ్ళిన వాళ్ళకి 100K ఫీ అప్లికబుల్ అవుతుంది అని చెప్పేదో సోషల్ మీడియాలో న్యూస్ అయితే ఉంది. తర్వాత అటార్నీస్ కూడా అది చెప్తున్నారు, వాళ్ళకి క్లారిటీ లేదని చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే ఎక్కడ ఇట్లాంటి కేసులు అయితే కొన్ని అయితే మరి నాకైతే తెలియదు. కానీ ఒకవేళ మీరు ఈ విషయం మాత్రం క్లారిటీగా అటార్నీని అయితే అడిగి తెలుసుకోండి. బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకు తెలిసింది ఏంటి అంటే, మీ H1B మీరు ఎక్కడ అప్లై చేశారు? యూఎస్లో అప్లై చేశారు. ఒకవేళ మీరు కౌన్సిలర్ ప్రాసెసింగ్ పడ్డా ఇండియా వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని వస్తారు కాబట్టి మీ H1 యూఎస్ది కాబట్టి మీకు 100K ఫీ అప్లికబుల్ కాకపోవచ్చు. డెఫినెట్గా కాదు అని నేను అనుకుంటున్నా. అదే ఇండియాలో ఎవరైనా అప్లై చేశారనుకోండి, ఆబ్వియస్లీ 100K అప్లికబుల్ అవుద్ది. ఒకవేళ ఇండియా వెళ్ళి H1B ఉన్న వాళ్ళు స్టక్ అయిపోయి జాబ్ పోగొట్టుకొని మళ్ళీ చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ పెట్టుకుంటే, ఇండియాలో ఉండి నేను చెప్పేది అవుట్ సైడ్ యూఎస్, అప్పుడు మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ H1B ఉన్నా సరే మీకు 100K అప్లికబుల్ అవుతుంది అంటారనమాట. సో దీని మీద కొంచెం ఇవి మెయిన్ పాయింట్స్. H1B రాగానే మనకి ఇది ఇల్లు అలకగానే పండగ కాదు కదా. సో H1B లాటరీలో సెలెక్ట్ కాగానే మనం ఆనందపడాల్సిన పని లేదు. ఇంకా నెక్స్ట్ అసలు జరిగే తతంగం అంతా ఇప్పుడే ఉంది. యుఎస్సిఐఎస్ వాళ్ళు మీ ప్రొఫైల్, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్, మీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ డీప్ వెట్టింగ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏదైనా సరే దొంగ ఎక్స్పీరియన్స్లు ఎక్కడన్నా ఏమన్నా పెట్టింటే మీ పిటిషన్ అప్లై చేసే లోపు మీరు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్, మీ CV, మీ కంపెనీ ఇవన్నీ ఒక ప్యారలల్గా పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. రేపు పొద్దున RFE ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇందులో ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, అందులో ఆ పేరు ఉంది, ఇందులో ఈ పేరు ఉంది. కొంతమందికి 3-4 లింక్డ్ఇన్లు ఉంటాయి, ఒకటి రెండు కూడా కాదు. ఒక్కో జాబ్కి ఒక్కో CV పెడుతూ ఉంటారు. తర్వాత కొంతమంది అమెరికా వచ్చింది 1 ఇయర్ బ్యాకే కానీ ఎప్పుడో 10 ఏళ్ల నుంచి ఉన్నట్టు పెడతా ఉంటారు. ఇలాంటివన్నీ చూసుకోండి మీరు. ఓపీటీ మీద ఉన్నప్పుడు మొన్న నాకు చెప్పాను కదా, ఒక పర్సన్ నాకు మెసేజ్ పెట్టారు, దగ్గర 7-8 ఏళ్ళ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి కన్సల్టెంట్ అతనితో జాబ్ చేపిస్తున్నాడంట. క్లయింట్ ఏమో కాంట్రాక్ట్ ఏమో వీళ్ళ దగ్గర, వీసా ఏమో వీళ్ళ దగ్గర, వర్క్ చేసేది క్లయింట్ దగ్గర. క్లయింట్కి తెలియదు కదా పాపం, ఇతను చదువు మాస్టర్స్ అయిపోయింది, ఓన్లీ 1 ఇయర్ అయింది, ఓపీటీ మీద ఉన్నాడు. ఇవన్నీ స్కిల్ ఉంటే ఏముంది, ఇంటర్వ్యూ చేస్తారు, తీసుకుంటారు. ఇప్పుడు అతను క్లయింట్కి చెప్పాలి అంటే ఏమని చెప్పాలి? క్లయింట్ ఇంప్రెస్ అయ్యాడు, డైరెక్ట్ H1 చేస్తా అంటున్నాడు. ఏమనాలంటే నాది దొంగ ఎక్స్పీరియన్స్ అని వాళ్ళకి తెలిసిపోద్దని ఇతను భయపడుతున్నాడు. కాబట్టి ఏంటంటే మెయిన్ మీరు ఇట్లాంటి వాటి చోట్ల దొరికిపోతారు. తర్వాత ఫేక్ శాలరీస్ కానీ, ఫేక్ ఏదో చూద్దాంలే పిక్ అయితే తర్వాత సంగతి తర్వాత అని ఎవరైనా కనుక పెట్టింటే మాత్రం మీరు డ్రాప్ అయిపోవటం బెస్ట్. ఎందుకంటే మీ డీప్ వెట్టింగ్ జరిగింది, మీకు ఏది సైట్ ఇన్స్పెక్షన్ జరిగింది, మీ క్లయింట్ని ప్రూవ్ చేయమన్నారు అంటే మాత్రం మీరు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. రియల్ ప్రాజెక్ట్ లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఈ ఫేక్ ఏదో చేయాలని అమెరికాలో సెటిల్ అయిపోవాలి, ఎట్లా గొట్లా ఉండిపోవాలి అని చెప్పేసి మీ లాంగ్ టర్మ్ కెరీర్ని మాత్రం మీరు ఎండ్ చేసుకోకండి. నిజంగా మీకు జెన్యున్గా జాబ్ లేకపోతే డ్రాప్ అయిపోండి. లాటరీలో సెలెక్ట్ అయినా పర్లేదు, డ్రాప్ అయిపోండి.
ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.